న్యూస్ నేను ప్రియాంక. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వర్గాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన కూటమి నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ తిరిగి వైసీపీలో చేరనున్నారా? ఆయనను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయా? అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని చర్చలు జరిపి వైసీపీలోకి రావాలని రాధాను కోరినట్లు సమాచారం. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థిగా వంగవీటి రాధాను పోటీలో ఉంచుతారని కూడా టాక్. ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో రాధా పేరు కనిపించలేదు. విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించారు రాధా. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసింది. మొత్తానికి కూటమిలో వంగవీటి రాధ ఆశించిన టికెట్ దక్కలేదు. విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు విజయవాడలో ఏ ఒక్క సీటు కూడా రాధాకు లేనట్లే. దాంతో రాధా వర్గం గరంగరం అవుతోంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న తమ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని రాధా అనుచరులు మండిపడుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారని అంటున్నారు. ఒకనాటి విజయవాడ తూర్పు సీట్లో భాగమైన సెంట్రల్ నుంచి రాధా కుటుంబమంతా గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ జాబితా రిలీజ్ అయిన తర్వాత నుంచి రాధా వర్గం మండిపడుతుంది. సరిగ్గా ఈ పరిణామాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు రాధాకు టచ్ లోకి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. రాధా వస్తే కనుక ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెబుతున్నారు. రాధా మరేమి కోరినా వైసీపీలో తీరుస్తామని చెబుతున్నట్లుగా టాక్. వైసీపీలో చూసినా విజయవాడ సెంట్రల్ టికెట్ ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఇచ్చేశారు. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ ని మైనారిటీకి ఇచ్చారు. తూర్పు టికెట్ కూడా అభ్యర్థి ఖరారయ్యారు. అయితే రాధా వస్తే చివరి నిమిషంలో ఆయన మార్పులు చేర్పులు చేసేందుకు వైసీపీ రెడీగా ఉందంటున్నారు. వీలుంటే విజయవాడ సెంట్రల్ నుంచి కూడా రాధాను పోటీకి దింపడం సాధ్యమే అని చెబుతున్నారు. ఆ మేరకు వైసీపీ అధిష్టానం నుంచి బంపర్ ఆఫర్ ఉందని అంటున్నారు. మరి రాధా ఏం చెప్పారు అన్నది తెలియడం లేదు. ఎందుచేతనంటే రాధాకు గతంలో కూడా వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి, కానీ ఆయన ఏమీ చెప్పడం లేదు. ఆ మధ్య వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి రాధాతో సమావేశమై వైసీపీలోకి ఆహ్వానించిన ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. అయితే ఈసారి రాధాను కలిసింది ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. పేర్ని నాని, కొడాలి నాని రాధాకు శ్రేయోభిలాసులు. దాంతో వారు చెప్పినట్లుగా రాధా విని వైసీపీలోకి వస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇంకో మాట ఏంటంటే మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఆయన బలమైన అభ్యర్థి. వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు జనసేనలో చేరి ఆ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టేందుకు వైసీపీ రాధాను దించాలని చూస్తోందని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించుకున్న మీదటనే రాధా ఏ సంగతి చెబుతారని అంటున్నారు. ఇక్కడ మరో మాట కూడా ఉంది. రాధాకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అన్నది వైసీపీ ద్వారానే ఛాన్స్ ఉంది. ఆయన నో చెబితే గత 10 ఏళ్ల నుంచి ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా 2029 దాకా వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please subscribe .news.